శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి నెలలో కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేక్షకులకి నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో మరి కర్కాటక రాశి వారికి జనవరి నెల బట్టి మొత్తం సంవత్సరం అంతా కూడా ఫలితం ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఎవరికైనా ఆ సంవత్సర ప్రారంభంలో మంచి జరిగితే మంచిగా ఉంటుంది. అందువల్లనే జనవరి 31 నైటు జనవరి రోజు ఏదో దేవాలయం దర్శించడం, మిత్రుల్ని శ్రేయోభిలాషుల్ని కలుసుకోవడం, సాధ్యమైనంత వరకు ఇష్టమైన ఆహారం ఇష్టమైన వారిని కలుసుకొని హ్యాపీగా గడుపుతుంటారు. ఆ కారణం వల్ల సంవత్సరం అంతా కూడా ఫలితం జాతకుడికి రావడం జరుగుతుంటుంది. మరి ఈ జనవరి 1వ తారీఖులో ఉన్నటువంటి గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు మరి జాతకుడికి 6వ స్థానం విజయస్థానం, సక్సెస్ స్థానం, అందులో 3 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది. అలాగే గురువు దశమ స్థానంలో యాజిటీజ్గా కంటిన్యూ అవడం. అయితే గురువు అత్యంత బలవంతుడై మిత్రస్థానంలో ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల కుజుడు 6వ స్థానం, శత్రువులపై విజయం, పోటీ పరీక్షల్లో విజయం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, శత్రువులుగా ఉన్నటువంటి మీ అన్నదమ్ములు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, మీకు అనుకూలంగా మీకు హెల్ప్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, గవర్నమెంట్ ఉద్యోగులు మీకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థానంలో ఉండడం వల్ల క్రీడా రంగంలో వారికి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ 2 గ్రహాలు, ఈ రవి ప్లస్ కుజ గ్రహాలు ఈ కర్కాటక రాశి వారికి మిత్రగ్రహాలు, పైపెచ్చు అగ్నితత్వ గ్రహాలు 6వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వంతో ఉన్నటువంటి సమస్యలు కానీ, అధికారులతో ఉన్న విభేదాలు కానీ, రాజకీయ నాయకులతో ఉన్న విభేదాలు కానీ సాల్వ్ అవుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడం, అదనపు బాధ్యతలు స్వీకరించడం, మీరు కోరుకున్న చోట్లో ప్లేస్మెంట్ రావడం, ఇవన్నీ ఈ సంవత్సరంలో ముఖ్యంగా జనవరి నెలలో మారే అవకాశం ఉంది. ఇక శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్త్రీల నుంచి అనుకూలత, అలాగే మీకు లాభాధిపతి పంచమ స్థానంలో ఉంటూ లాభాన్ని వీక్షిస్తుంటాడు. అందుకని సంతానం విషయంలో శుభవార్తలు వినడం, అలాగే మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు, ముఖ్యంగా కళారంగం, సినిమా రంగం, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే పంచమాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు మరి పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మరి శుక్రుడు కూడా మీకు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. అలాగే స్త్రీలకి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి, అనుకూలంగా ఉంది. మరి అలాగే అష్టమ శని ప్రభావం జాతకుడికి కొంతవరకు ఇబ్బందిని, మనస్తాపాన్ని కలిగించే అవకాశం ఉంది. అందువలన ఏంటంటే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారు ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మిగతా పార్టీలు, ఫంక్షన్లు అవి ఉంటే పక్కన పెట్టి డిసెంబర్ 31 అంటే 1వ తారీఖు మరి ఆ రోజు శివాలయం దర్శించుకొని శివుడికి వీలైతే రుద్రాభిషేకం కానీ, మామూలు అభిషేకం కానీ చేయించుకోవడం వల్ల మరి అష్టమ శని ప్రభావం సంవత్సరం అంతా మీకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి జనవరి 1 నాడు కంపల్సరిగా మీరు ఉదయం దేవాలయంకి వెళ్ళడం, శివుడికి అభిషేకం చేయించుకోవడం ఉంటే చాలా వరకు మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల యొక్క ప్రలోభాలకి లొంగి మీ దైనందిన కార్యక్రమాలు, ధర్మ సంబంధించిన కార్యక్రమాలు, రెగ్యులర్గా చేస్తున్నటువంటి మంచి పనుల నుంచి మిమ్మల్ని డైవర్ట్ అయి చేసే అవకాశం ఉంది. అంటే సుతానికి మీకు ప్రతిరోజు పొద్దున సూర్య నమస్కారం చేసుకోవడం అలవాటు ఉంటుంది, లేదంటే ప్రతి శనివారం ఒక శివాలయానికో వెంకటేశ్వర టెంపుల్కో వెళ్ళే అలవాటు ఉంటుంది. అది తప్పించి అది వేరే కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, కంప్లీట్గా దేవాలయానికి వెళ్ళడం మానివేయడం కానీ,
ఇలాంటి కొద్దిగా మీ ధర్మ కార్యక్రమాల నుంచి అధర్మ కార్యక్రమాల వైపు మనసు మళ్ళీలాగా మత మార్పిడి గురించో, ఇతర మతస్థుల్ని గౌరవించడమో, ఇతర మతస్థుల ఆచారాలని సాంప్రదాయాలని గౌరవించడమో, లేదంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో ఇంకొక అఫైర్స్ వాటిని ప్రోత్సహించడం, కొద్దిగా ధర్మానికి వ్యతిరేకంగా ఉండే ప్రయత్నాలు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ భాగ్యస్థానంలో మరి గురువు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో రాహు ఉండడం వల్ల ఒక విధంగా గురుచండాల యోగం, మరి భాగ్యస్థానం కూడా పాడవుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనలు జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాగే కర్కాటక రాశి వారు సున్నిత మనస్కులు, ఎవరు ఏం చెప్తే మొగమాటం కొద్దీ కాదనలేకపోతుంటారో వాళ్ళ యొక్క ఆచారాల అలవాట్లు పాటించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇలాంటి ఆలోచనలు రానివ్వకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి అష్టమ శని ప్రభావం వల్ల ఇలాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి కంపల్సరీగా మరి ఈ జనవరి 1వ తారీఖున మీరు శివునికి అభిషేకం చేయించుకోవడం, అలాగే అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఇలాంటి మంచి కార్యక్రమాలతో ఈ రాబోయే 24వ సంవత్సరం ప్రారంభిస్తే మరి గురువు మీకు ఇంకా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే గురువు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మరి 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ చేస్తాడు. చతుర్థ భావాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి గృహంలో శుభకార్యాలు లాంటివి జరగడం, గృహం ఆధునికంగా అలంకరించుకోవడం, అలాగే గృహ కొనుక్కునే ప్రయత్నాలు జరగడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే 2, 6 స్థానాలను యాక్టివేట్ చేస్తుంటాడు. సో అందువలన ఏంటంటే మరి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు ఇవన్నీ కూడా గురుబలం. మన గురువు ఎప్పుడన్నా సరే మంచి ఫలితం ఇవ్వాలంటే ఈ పాపగ్రహాలైనటువంటి రాహువుని మనం కంట్రోల్ చేసుకోవాలి. రాహువుని కంట్రోల్ చేసుకోవాలంటే అది మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత అలవాట్లు, బలహీనతలను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఎవరు ఎన్ని మీరు మరి రెమెడీస్ చేసినా, ఎన్ని దేవాలయాలు తిరిగినా రాహు మీతను ప్రసరణ అవ్వాలంటే మీ యొక్క ఆలోచన సరళి మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకుంటే 100% రాహు కంట్రోల్లో ఉంటాడు. శని భగవాన్ని మీరు ప్రసన్నం చేసుకోవాలంటే మంచి అలవాట్లు, ఎర్లీ మార్నింగ్ సూర్యాస్తమయం కన్నా ముందు లేగడం, క్రమశిక్షణతో వ్యవహరించడం, శరీరానికి వ్యాయామం, వాకింగ్ లాంటివి చేసుకోవడం, నియమంగా ఉండడం, వృద్ధులకి సేవ చేయడం, కుటుంబంలో పెద్దవారిని గౌరవించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శని గ్రహం అనుగ్రహిస్తాడు. ఈ శని ప్లస్ రాహు 2 గ్రహాలు ప్రసన్నం చేసుకోవాలంటే అది కేవలం మీకు మాత్రమే సాధ్యమవుతుంది. మీ తరపున ఎవరు చేసినా అవ్వదు, మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. ఈ రెండుని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా గురువు మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా మరి ఈ జనవరి నెల నుంచి క్రమశిక్షణతో ఉండడం, దైవాన్ని ప్రార్థించుకోవడం, మరి సాంప్రదాయమైన అలవాట్లు స్వీకరించడం, పెద్దల్ని గౌరవించడం వల్ల కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహంతో సక్సెస్ఫుల్ లైఫ్ని ఈ 2024 జనవరి నుంచి అనుభవిస్తారని ఆశిస్తూ స్వస్తి.